అందరూ ఎంతో ఇష్టంగా తినే కందిపొడి తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి కళాయి ఒకటి పెట్టుకోవాలండి. అందులో అరకప్పు కందిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. సిమ్‌లోనే ఉంచాలండి. అటు ఇటు కదుపుతూ దోరగా వేయించాలి. దీనికి దరిదాపు 5, 6 నిమిషాల వరకు టైం పడుతుందండి. చాలా ఓపికగా వేయించాలండి. చూసారా ఇలా కలర్ మారింది. తీసి పక్కన గిన్నెలో పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్‌లో పావు కప్పు పచ్చిశనగపప్పండి. దీన్ని కూడా తీసుకొని దోరగా వేయించాలండి. ఇది అంతా సిమ్‌లోనే చేయాలండి. మంట ఎక్కువైతే మాడిపోతుందండి. కందిపొడి రుచి కూడా మారిపోతుంది. అందుకని సిమ్‌లో పెట్టుకొని వేయించాలండి. ఇది కూడా బాగా దోరగా వేయించాలండి. కదుపుతూనే ఉండాలండి. అలా ఉంచేస్తే మాడిపోతుంది కదా! చూడండి వేగింది కదా! దీన్ని కూడా తీసి అదే ప్లేట్‌లో పెట్టుకుందామండి. చల్లారుతుంది. తర్వాత అదే పాన్ తీసుకొని అందులో మరో పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. పెసరపప్పు కొంచెం తొందరగానే వేగిపోతుందండి. సన్నగా ఉంటుంది కాబట్టి. ఇది కూడా దోరగా వేయించుకోవాలి. ఇది సగం వేగిన తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర మంచి సువాసన వస్తుందండి వేగేటప్పుడు. తర్వాత మీ కారానికి అనుగుణంగా ఒక 10-15 ఎండుమిర్చి తీసుకోండి. లేదంటే తగ్గించి దానికి సరిపడా మిరియాలు కూడా తీసుకోవచ్చండి. దాని టేస్ట్ వేరే ఉంటుందండి. ఎండుమిర్చి వేస్తేనే రుచి బాగుంటుందండి. ఇవన్నీ వేగేసిన తర్వాత చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ వేసుకొని దానికి సరిపడా ఉప్పు, తర్వాత ఇంగువ వేసుకోవాలండి. మెయిన్ ఇంపార్టెంట్ ఇదే ఇంగువ. తీసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన కందిపొడి రెడీ అయిందండి. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.